చూసావా గోపి, రాధ పుట్టింటికి వెళ్ళిపోయినా ఇంకా మన మధ్య ఉన్నట్టే ఉంది. ఏంటోరా, కళ్ళు మూసినా తెరిచినా రాధే కనిపిస్తుంది. తను లేకపోతే పిచ్చి పిచ్చిగా ఉంది. కేవలం కోయిదోరు చెప్పినందుకే రాధ వెళ్ళిపోయింది అంటే నాకెందుకో నమ్మబుద్ధి కావడం లేదు. ఏదో ఉంది, మనకి తెలియని బాధ ఏదో రాధ మనసులో ఉంది. మనకి తెలియని బాధ ఏమేంటుంది? చిచా, అలాంటిదేం ఉండదు. ఉండదని మీకెలా తెలుసు? ఎలా ఏముంది? రాధ పల్లెటూరు అమ్మాయి కదా, కొంచెం నమ్మకాలు ఎక్కువ అంతే. ఏ నమ్మకాలు ఏంటో అన్నాయి. ఆ కోయిదర్ ఎవడో గానీ నా కంటికి కనిపించాలి. రెడీ? అబ్బబ్బా, ఈ సిటీ లైఫ్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. పంపులో నీళ్ళెప్పుడొస్తాయో తెలీదు, కరెంట్ ఎప్పుడుంటుందో ఎప్పుడు పోతుందో తెలీదు. ఇకపోతే టీవీ ప్రసారాలు ఎప్పుడు ఆగిపోతాయో అస్సలు తెలీదు. అదే రాదా, మన ఊర్లో అయితే దేనికి తడుకున్న అవసరం ఉండేది కాదు. కానీ ఈ సిటీలో అయితే ప్రతిదానికి తడుకోవడమే, ఎదురు చూడటమే. ఎవరికోసం వదినా? ఎవరికోసమైతే ఇంత బాధ ఎందుకమ్మా నాకు? పాలవాడి కోసం, పని మనిషి కోసం ఎదురు చూడటంతోనే ఈ సిటీ లైఫ్ మొదలవుతుంది. ఒకటా రెండా, ఆ పని మనిషికి ఏకంగా 600 రూపాయలు జీతం ఇస్తున్నావు. వారానికి 2 రోజులు నాగా పెడుతుంది. అంట్ల మీద ఈగలు ముసురుతున్నాయి. పోని తోమేద్దామా అంటే పంకజం గారింట్లో పేరంట ఉంది. అటు ఇంటి పని కాలేదు, వంట పని కాలేదు. ఏం చెయ్యాలో తోచట్లేదమ్మా. పప్పు నానపెట్టాను, సాంబార్ పెట్టాలి, కూర తరిగి పెట్టాను, వేపుడు చెయ్యాలి, పచ్చడికి అన్నీ సిద్ధం చేశాను, మిక్సీలో గ్రైండ్ చెయ్యాలి, బట్టలు నానపెట్టాను. ఉత్తకాలి అంతే కదొదినా, ఈ పనులన్నీ నేను చేస్తాను కానీ నువ్వు వెళ్ళు. అమ్మయ్యా, నువ్వీ మాటని నాకు కొండంత బరువు దించిందానివయ్యావు. ఇకపోతే వంట పూర్తయిన తర్వాత ఆ వంటగది కూడా శుభ్రం చెయ్యాలి. అంతేగా, నేను చేస్తానులే. మరే 2 చీరలు గంజిలో నానపెట్టాను, ఆరేయాలి. అంతే కదా. అలాగే, నువ్వు వెళ్ళొదినా. మా బంగారు తల్లి. వస్తానమ్మా. మహాలక్ష్మి, మహాలక్ష్మి. వదిన బయటికి వెళ్ళింది అన్నయ్య. అదేంటమ్మా నువ్వు వంట చేస్తున్నావు? మీ వదినేది? పక్కింట్లో ఏదో పేరెంట్ ఉంటే వెళ్ళింది. పొద్దున్నే పేరంటాం. బాగుందమ్మా, చాలా బాగుంది. ఇంటి పని అంతా నేనెత్తిన పడేసి తనేమో ఊరంతా ఊరేగడానికి వెళ్ళిందనమాట. అన్నయ్య, వదినేం చెప్పలేదు, నేనే. నువ్వే ఉత్సాహం కోసం వంట చేస్తున్నావు, రేపేమో కాలక్షేపం కోసం గిన్నెలు దొవుతానంటావు, అంతేనా? అదేంటన్నయ్య, నేనేమన్నా పరాయిదాన్నా? మన ఇంట్లో పనులు నేను చేయకూడదా? చేయకూడదని కాదమ్మా, చిన్నపిల్లవి, నీకెందుకు శ్రమ అని. సర్లే, త్వరగా వంటగా నీవు ఆకలిస్తుంది. నువ్వు స్నానం చేసిరా అన్నయ్య, చిటికలో వంట రెడీ అయిపోతుంది. అలాగేనమ్మా. అయితే ఇవాళ చాలా రోజుల తర్వాత నా చెల్లెలు చేతి వంట రుచి చూడబోతున్నా అనమాట. పిచ్చన్నయ్య. లాభం లేదు. ఈ నిజాన్ని ఎన్నో రోజులు దాచిపెట్టడం సాధ్యం కాదు. హరి,
త్వరగా టిఫిన్ పెట్టు, హాస్పిటల్కి టైం అవుతుంది. ఏమండి, మీరు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు నన్ను సత్యం అనే వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి వెళ్తారా? సత్యం వాళ్ళ ఇంటికా? ఎందుకు? ఎందుకేంటి, రాదని చూడ్డానికి. వద్దు. వద్దా? ఎందుకు? ఎందుకు అందుకు, వద్దంటే వద్దు అంతే. హారిక ఎలా వచ్చిందో, ఎందుకోసం వచ్చిందో, రాధ మన ఇంటికి వచ్చింది, మన జీవితాల్లోకి వచ్చింది. కారణం ఏదైనా కానీ ఇప్పుడు తనంతట తానే వెళ్ళిపోయింది. తను ఎక్కడుండాలో సరిగ్గా అక్కడికే వెళ్ళిపోయింది. ఇన్నాళ్ళు అబద్ధంలో బతికినా నిజం తెలుసుకునే ముందు చేరాల్సిన చోటుకే చేరింది. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ అబద్ధాన్ని మళ్ళీ నిజం చేయాలని చూడకు. ఇన్నాళ్ళు పడ్డ టెన్షన్ చాలు చాలు. ఏవండి, మీరేనా ఇలా మాట్లాడుతుంది? అవును, నేనే. హారిక, రాధ ఇప్పుడిప్పుడే మానసికంగా స్థిరపడుతుంది. తన భర్త లేడు అనే చేదు నిజాన్ని ఇవాళ రేపు తెలుసుకుంటుంది. ఇలాంటప్పుడు నువ్వు మళ్ళీ, అందుకే వద్దంటున్నాను. ఏవండి, ఒక మాట అడుగుతాను, నిజం చెప్తారా? ఏంటి? రాధ వెళ్ళిపోయినప్పటి నుంచి మీ ముఖంలో గొప్ప రిలీఫ్ కనిపిస్తుంది. ఎందుకు చెప్పండి. రాధ వెళ్ళిపోవడం నిజంగా మీకు సంతోషంగా ఉందా? ఉందా అంటే లేదనుకో, కానీ మనిద్దరం మాత్రం ఎంతకాలం దూరంగా ఉంటాం? మనం దగ్గరవ్వాలంటే రాధ దూరం కావాలండి. రాధ నా స్థానాన్ని ఆక్రమించిందని కానీ, నా బదులు మీ భార్యగా అధికారం చెలాయిస్తుందని కానీ నాకు కొంచెం కూడా జలసీగా లేదండి. ఎందుకో తెలుసా? మీ కళ్ళకి ఎలా కనిపిస్తుందో ఏమో గాని నా కళ్ళకు మాత్రం రాధ పసిపిల్లలాగే కనిపిస్తుంది. మన టెడ్డీలాగే కనిపిస్తుందండి. మీకు గుర్తుందా అండి, ఒకసారి ఇలాగే టిఫిన్ తింటుంటే మీ కొరపోయినప్పుడు మీ నెత్తిమీద తట్టానని రాధకి ఎంత కోపం వచ్చిందో. పిచ్చిపిల్ల, తను మీ సొంతం అనుకుంటుంది, మీ భార్యనే అనుకుంటుంది. కానీ రాధని మీరు ఏనాడు ఆ దృష్టితో చూడరని నాకు తెలుసు. మీ పర్మిషన్ లేందే నేనే పని చేయనని మీకు తెలుసు. చెప్పండి, రాధని చూడ్డానికి వెళ్ళనా వద్దా? వద్దు. మహాలక్ష్మి, మహాలక్ష్మి, రాధేది? పెరట్లో ఉన్నట్టుంది. పెరట్లోనా? అక్కడేం చేస్తుంది? బట్టలు ఉతుతున్నట్టుంది. అక్కడికి నేను చెప్పానండి, నీకీ పనులన్నీ ఎందుకు రాదా అని. నా మాట వింటేగా. నా కొంట్లో బాగోలేకపోయేసరికి అన్ని పనులు నెత్తిమీద వేసుకుంది. అది నెత్తిమీద వేసుకుందా? నువ్వే దాన్ని నెత్తిమీద రుద్దావా? బావుందండి. నేనెందుకు చెప్తాను? నా కొంట్లో బాగోలేక కాసేపు నడుం వాల్చాను. లేకపోతే ఛీ! అది నా చెల్లెలే, పని మనిషి కాదు. నువ్వు మహారాణిలాగా పడుకొని దాని చేత అడ్డమైన చాకరీ చేయించడానికి నీకు మనసు ఎలా ఒప్పిందే? కాస్త ఒంట్లో బాగోలేక పడుకునేసరికి ఏం మాట్లాడుతున్నారండి?
ఆ అడ్డమైన చాకరీ నేను రోజు చేస్తున్నదేగా. అయితే మాత్రం నువ్వు చేయటం రాధ చేయటం ఒకటేలా అవుతుంది? ఏ రాధ మాత్రం ఈ ఇంట్లో మనిషి కాదా? పరాయి పిల్ల. ఆ మాత్రం పనులు నేను తనకు చెప్పకూడదా, తను చేయకూడదా? చెప్పకూడదని కాదు, కానీ ఆ మాత్రం ఇంట్లో పనులు చేస్తే తమ చెల్లెలేమి కందిపోదులేండి. తను సొంత మనిషి అనుకున్నాను కాబట్టే తను పనులు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకున్నాను. అదే పరాయి పిల్ల అయితే చెప్తానా? మహాలక్ష్మి, ఏంటి నువ్వు? రాధ పరిస్థితి తెలిసి కూడా తెలిస్తే ఎన్నాళ్ళ నోపిక పట్టాలి? అంటే దాని రాత బాగోలేదని పని మనిషిని చేస్తావా? ఇదిగోండి, మాటి మాటికి పని మనిషి అనకండి. ఆ మాటకొస్తే ఇన్ని సంవత్సరాలుగా ప్రతిరోజు మీ ఇంటికి అరవచాకరీ చేస్తోంది నేను. నడుములు పడిపోయేలా అడ్డమైన పనులు చేస్తోంది నేను. ఏనాడైనా ఒక్కసారైనా అయ్యో పాపం అన్నారా? జాలి చూపించారా? ఇంత పని నువ్వు ఒక్కదానివే ఎలా చేసుకుంటున్నావు మహాలక్ష్మి అని ఎప్పుడైనా అడిగారా? లేదే. ఈ రోజు మీ చెల్లెలు కాస్త పని చేసేసరికి కంగారు పడిపోతున్నారా? ఆ మాత్రం పనులు చెయ్యకపోతే ఆడది అని అనరు, గాడిదా అని అంటారు. మహాలక్ష్మి! అన్నయ్య, అమ్మా రాధ, ఏం చేస్తున్నావమ్మా? ఏం లేదన్నయ్య, ఊరికే కూర్చుని బోర్ కొట్టి మొహం అంతా చెమట్లు పట్టిదాకా బట్టలు ఉతుకుతున్నావా? సర్లే అమ్మా, నీకిష్టమని బర్ఫీ తీసుకొచ్చాను, తినమ్మా. వద్దన్నయ్య, ఏది తినాలనిపించడం లేదు. ఏమ్మా, ఒంట్లో బాగోలేదా? డాక్టర్ దగ్గరికి వెళ్దామా? ఏం అక్కర్లేదు, కాసేపు పడుకుంటే అదే తగ్గిపోతుంది. చూడమ్మా, నువ్వు తింటావని ఎంతో ఆశగా తీసుకొచ్చానమ్మా, ఒక్క ముక్కైనా. వద్దన్నయ్య. చూసావా, పని చేసి చేసి దాని కళ్ళు తిరిగినట్టున్నాయి. దానికోసం స్వీట్స్ తెస్తే. పోన్లే, నాకివ్వండి. బర్ఫీ నాకు చాలా ఇష్టం. ఒంట్లో బాగోలేదన్నావుగా, ఎలా తింటున్నావు? బాగోలేంది ఒంటికి, నోటికి కాదుగా. ఏమండి, ఏమండి, కాఫీ అడిగారు, అప్పుడే నిద్రపోతున్నారా? నిద్ర కాదే, ఏదో ఆలోచిస్తున్నా. దేని గురించో అంత ఆలోచన? ఇంకా దేని గురించి? అమ్మాయి గురించి. సంధ్య ఆనందుని పెళ్లి చేసుకుని నిజంగా ఆనందంగా ఉందంటావా? బాగుంది, గొప్ప సందేహమే వచ్చిందే. ఎందుకలా నవ్వుతావు? నవ్వకేం చేయమంటారండి? ఆనందంగా లేకపోతే సంధ్య ఆనందతో కాపురం ఎలా చేస్తుంది? అంటే కాపురం చేస్తున్న ఆడపిల్లలందరూ ఆనందంగా ఉన్నట్టేనే? అలా గుచ్చి అడిగితే ఎవరైనా జవాబు చెప్పగలరా? కాపురం అన్నాక ఆనందం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, పొంగిపోయే క్షణాలు ఉంటాయి, కుంగిపోయే పరిస్థితులు ఉంటాయి. అది నిజమే అనుకో, కానీ ఒక్కోసారి ఆనంద ప్రవర్తన మాటలు వింటుంటే ఏదో తెలియని భయం వేస్తుంది. ఎందుకండి భయం? సంధ్య గురించి మీకు తెలీదు? నచ్చకపోతే ఒక్క క్షణం కూడా ఆ ఇంట్లో ఉండదు. కరెక్టే, కానీ మనం ఎక్కడ బాధపడిపోతామో అని తన బాధలు బయటికి చెప్పడం లేదేమో అన్న అనుమానం. చెప్పలేకపోవడానికి సంధ్య చిన్నపిల్ల కాదండి, ఖచ్చితమైన అభిప్రాయాలున్న పిల్ల. ఏది మంచో ఏది చెడో తెలిసిన పిల్ల. ఇక కాపురం విషయం అంటారా? అలల్లేని సముద్రాన్ని, కలతల్లేని కాపురాన్ని ఊహించగలమా? సంధ్యకు మనం పెళ్లి చేయలేదని ఒక్కసారి అనుకోండి, ఇక్కడే ఇలాగే మనతో ఉండేది, అవునా? ఏ అనుభూతులు లేకుండా, ఏ ఆనందానికి నోచుకోకుండా మోడులాగా మన కళ్ళ ముందే పడుండేది. కాని ఇప్పుడు నిన్నటి కన్నీళ్లుండొచ్చు, కాని ఖచ్చితంగా రేపటి కలలు ఉన్నాయి. అవును జానకి, సరిగ్గా చెప్పావు. రేపటి స్వప్నాలను నిజం చేసుకోవడానికేగా ఏ మనిషి అయినా ఈవేళ బాధలను భరించేది. ఛాయా, తప్పు చేశాననిపిస్తోంది. అమ్మని నాన్నని వదిలిపెట్టి ఈ కొత్త బంధానికి కట్టుబడి క్షమించరాని తప్పు చేశాననిపిస్తోంది. సంధ్య, నిన్నొక మాట అడుగుతాను, డైరెక్ట్గా సమాధానం చెప్తావా? అడుగు, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. ఆ చనువుతోనే అడుగుతున్నాను. కాసేపు ఓపెన్గా మాట్లాడుకుందాం. ఆనంద్ నువ్వే కావాలని వెంటపడి నీ అత్తమామల్ని ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకున్నాడు కదూ? అవును. పెళ్లి చేసుకున్న తర్వాత ఆనంద్తోని మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంది?
ఐ మీన్ ఇగో డామినేషన్ వాటిని వదిలేస్తే. నాట్ బ్యాడ్. నువ్వంటే ఆనంద్కి చచ్చేంత ఇష్టం. హీ సో పొజిటివ్. ఐఎమ్ రైట్? మీ ఇద్దరి మధ్య ఇన్ని గొడవలున్నా ఒక్కసారి కూడా నిన్ను కొట్టడం తిట్టడం లాంటిది చేయలేదు కదూ? తనకి నువ్వు అనుకూలంగా ఉన్నంతసేపు ప్రేమగానే చూసుకుంటున్నాడు కదూ? అవును, చాలా ప్రేమగా చూసుకుంటారు. కానీ ఆ ప్రేమకు నిలకడలేదు. రంగులు మార్చే ఊసరవెల్లిలా మూడుని బట్టి మారిపోతుంటాడు. అవునా? అవును, కానీ ఎందుకీ ప్రశ్నలన్నీ? కారణం ఉంది సంధ్య. ఆనంద్ మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న చాలా మంది మగాళ్లలో ఇలాంటి విపరీతమైన ధోరణి కనిపిస్తుంది. అలాంటి వాళ్ల దృష్టిలో భార్య అనబడే ఆడది తమకు మాత్రమే సొంతం కావాలి. పూర్తిగా, ఐ స్ట్రెస్ ఇట్, పూర్తిగా. తనకంటూ ఏదీ మిగిల్చుకోకుండా ఆడది సరెండర్ అయిపోవాలి. శారీరకంగా, మానసికంగా, కుటుంబ పరంగా, సామాజిక పరంగా ఆమెకు ఏ ఇష్టాలు అభిరుచులు ఉండకూడదు. నథింగ్ పర్సనల్. అలాంటి మగవాళ్లకి భార్య కావాలి, భార్య అందం కావాలి, ఆ అందం ఇచ్చే అనుభవం కావాలి, అనుభూతులు కావాలి. భార్య ద్వారా సంక్రమించే డబ్బు కావాలి, ఆస్తి కావాలి. ఏ ఒక్కటి వదులుకోవటానికి అలాంటి వాళ్ళు సిద్ధంగా ఉండరు. కాని భార్య మాత్రం అన్నీ వదులుకోవాలి. బంధాలు, బంధుత్వాలు, ఆశలు, కోరికలు, ఇష్టాలు, అయిష్టాలు అన్నీ టోటల్గా వదిలేసుకొని సరెండర్ అయిపోవాలి. అలా సరెండర్ అయిపోవడం సాధ్యమేనా? అలాంటి బ్రతుకు ఒక బ్రతికేనా? కావచ్చు. ఒక్క క్షణం నువ్వు ఆనంద్ ప్లేస్లో ఉండి ఆలోచించు. నీ అత్తమామలు నీకు అమ్మానాన్నలు కాదు. అలాంటప్పుడు వాళ్ల బాధ్యతల్ని నువ్వెందుకు తీసుకోవాలి? ఛాయా, కూల్. ఈ కోణంలో ఆలోచించు. నువ్వు గోరంత సమస్యని కొండంతగా ఊహించుకుంటున్నావేమో. ఇది గోరంత సమస్య. బంధాలు, బాధ్యతలు వద్దు, ఆస్తులు, అవసరాలు మాత్రమే కావాలనుకునే మగవాడితో కాపురం చేయడం గోరంత సమస్య ఛాయా. బెడ్రూమ్లో కూడా నాతో ఉంటూ తను మొదటి భార్యనే తలుచుకుంటున్నారని తెలిసి కూడా కళ్ళు మూసుకొని ఎలా ఎలా? ఇదే ప్రశ్నని దేశంలో ఉన్న ప్రతి ఆడది వేసుకుంటే కనీసం సగం కాపురాలు కుప్పకూలిపోతాయి. సంధ్య, మగవాడి రక్తంలోనే స్వార్థం, పెర్వర్షన్యూ ఉంటాయి. స్వార్థం అనే ఒక్క వీక్నెస్ ని తీసేసి చూస్తే ఆనంద్ నువ్వనుకున్నంత చెడ్డవాడు కాదేమో. స్వార్థం వానపావంతైతే భరించొచ్చు, అదే త్రాచుపావంతైతే. నా సమస్య ఆనంద్ మంచివాడా చెడ్డవాడా అన్నది కాదు, నేనుగా మిగిలాలా లేక మానసికంగా చచ్చిపోవాలా అని. అంతే. మమ్మీ, ఈ లెక్క రావట్లేదు, చెప్పవా? లెక్కలేదు, తొక్కలేదు, విసిగించుకో. దవసుంటే అడగడంతో అడిగితే తిడతావు. నీతో వచ్చి ఎందుకు పచ్చి? నాకు పండే. హాయ్. ఎందుకు అలా ఉన్నావు? మమ్మీ తిట్టింది. వై సమాధానం చెప్పదేంటి? ఓకే, ఎందుకు తిట్టింది నాన్న? డౌట్స్ అడిగితే. పిచ్చిదానా, డౌట్స్ వస్తే నన్ను అడుగు. నీకేమొచ్చు? చాలా వచ్చు. కథలు వచ్చా? వచ్చు. పాటలు వచ్చా? వచ్చు. జోక్స్ వచ్చా? వచ్చా. చెప్పనా? చెప్పు. ఎరా చెప్పనా? వద్దంటే ఆపుతావా? చెప్పు. ఓకే, ఓ క్లాస్ టీచరు వరల్డ్ మ్యాప్ చూపించి రాముని పిలిచి, ఒరేయ్ ఇందులో అమెరికా ఎక్కడుందో చూపించు అన్నారు. అప్పుడు రాము ఇదిగో మేడం అని చూపించాడు. అప్పుడు మేడం బాయ్స్ అండ్ గర్ల్స్ అమెరికాని కనిపెట్టింది ఎవరో చెప్పండి అని అడిగితే ఏం చెప్పారు తెలుసా? ఏం చెప్పారు? రాము అని చెప్పారు. ఇంకో జోక్ చెప్పనా? చెప్పు. ఓకే, ఓ పెద్ద అడవి. ఆ అడవిలో పులులన్నీ కలిసి పెద్ద మీటింగ్ పెట్టుకున్నాయి. ఆ మీటింగ్ కు పిల్లి వచ్చింది. అప్పుడు పులిరాజు ఏమన్నాడు తెలుసా? ఏమన్నారు? ఇది పులుల మీటింగ్ రా, నువ్వెందుకు వచ్చావు అని అడిగాడు. అప్పుడు పిల్లి ఏమందో తెలుసా? ఏమంది?
బాసు సరిగ్గా చూడు బాసు. మొన్నటిదాకా నేను కూడా పులినే, నిన్నే నాకు కొత్తగా పెళ్ళైంది. చింటూ, ఇన్ని జోక్స్ టకటగా చెప్పేస్తున్నావు, నీకెలా తెలుసురా? తమరు పుస్తకాలు చదవరండి, చదివితే తెలుస్తాయి. గోపి, చింటూ వస్తే టైమే తెలీదు. ఇప్పటిదాకా ఎంత డల్గా ఉన్నానో తెలుసా? నాది కూడా సేమ్ ఫీలింగ్. నువ్వేమనుకోకపోతే ఒకసారి వెళ్ళి రాధని చూసొద్దామే ప్లీజ్. ఆయనకి ఇష్టం లేదురా. అంటే నేను మీకేమీ కానా? అవుతావో లేదో నీకే తెలియదు. రాధేదో రహస్యాన్ని దాచిపెడుతుంది అని. అలా ఎందుకు అనిపించిందిరా? మనకు తెలియని రహస్యాలు రాధకే ఉంటాయి.